శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మిథున రాశి వారికి ఈ జూన్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అనగానే ఇబ్బందులు పడాల్సినంతటి అవసరమైతే ఏమీ లేదు, కానీ కాకపోతే కొంచెము సమయానికి డబ్బు చేతికి అందక కొన్ని కీలకమైనటువంటి విషయాలు వాయిదాలు వేసుకోవాల్సినటువంటి విధానముగా మీ నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. యథావిధిగా స్నేహితుల వలన, బంధువుల వలన, తెలిసిన వాళ్ళ వలన కొంత మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మీకు. అయితే బంధువుల యొక్క రాక వలన ఆగమనం అనేటువంటిది ఆనందము కలిగిస్తుంది, కానీ డబ్బులు ఖర్చు కావటం అనేటువంటిది కూడా ఉంటుంది కదా. రాబడి తక్కువైనప్పుడు ఖర్చులు ఎక్కువ అనేటువంటి భావన కూడా ఉంటుంది కాక, సరే ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాస్త ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతున్నది. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి పని ఇప్పుడు అవుతుందిలే అనేటువంటి భావనకు వస్తారుగాక మీరు. అంతేకాకుండా దూర ప్రదేశము నుండి మీకు రావాల్సినటువంటి వస్తువులు ఏవో మీకు అందుతాయి అనేటువంటిది ఒకటి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు యథావిధిగా చేసుకొనవచ్చును. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థాన చలనం లాంటివి ఉంటాయి, అంటే ఊహించని పరిణామాలు ఏవో జరుగుతాయి అనేటువంటిది ఉన్నది. అది ఒక రకంగా మీకు ఉపయోగకరము కూడా కావచ్చునుగాక, అదేమి తప్పు కాదు. అయితే చిన్న మానసికమైనటువంటి క్లేశం అంటే మనఃబాధ అనేటువంటిది ఉన్నది. మనస్సుకు కొంచెం బాధ కలిగించేటువంటి విషయం ఏదో జరగవచ్చును అనేటువంటిది ఉన్నది. భూక్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధించేటువంటి విధానముగానే ఉంటుంది. కోర్టుపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి కొంచెము మీకు అనుకూలముగానే రావటానికి ఉంది అనేటువంటిది సూచనప్రాయముగా తెలుస్తుంది మీకు అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా మనస్సు నిబ్బరముగా ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే మీరు ఒక స్త్రీతో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి విధానము ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరము ఉన్నది. తొట్రుపాటుతనముతో ఏదంటే అది మాట్లాడితే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉండవచ్చును అనేటువంటిది ఉంది. అంతేకాకుండా కొన్ని పనులలో మీరు ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవాలి, ఈ పని అయితే బాగుంటుంది అని మీ మనస్సుకు అనిపించినటువంటివి కొంచెము వాయిదాలు పడతాయి. అలాగే నూతన వస్త్రాలు కొనుక్కోవటము, ఆభరణాలు కొనుక్కోవటము లాంటివి కానీ ఏదైనా ఇలాంటివి ఏవో కొంచెం ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు కొనాలి అనేటువంటి ప్రయత్నము కూడా చేయవచ్చును మీరు అనేటువంటిది కూడా ఉన్నది. ఇక మామూలుగా మనస్సు దృఢముగా చేసుకొని ఉండాల్సినటువంటి, అంటే మనస్సుకు బాధ కలిగినప్పుడే కదా ఏదైనా ఇలా జరిగిందే అలా జరిగిందే అనేటువంటిది ఉంటుంది కాక, ప్రతి వాళ్ళు ఒకే లగ్నములోనే పుట్టి ఉండరు. లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యము. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటి దాని వలన కొన్ని ఫలితాలు కూడా మారవచ్చునుగాక. అందుకని మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లాంటిది జరగవచ్చును అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.